అది 1995 సంవత్సరం జనవరి 8 తారీఖు. ఆకుపచ్చడి దుప్పటి పరుచుకున్నట్లు కనిపించే తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామం అది. ప్రజలంతా ఉదయాన్నే నిద్రలేచి ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. అంతే, ఒక్కసారిగా సంభవించిన భారీ శబ్దంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ శబ్దం ఏంటా అనే తేరుకునేలోగా ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఓ మంట పైకి ఎగిసింది. వెంటనే సైరన్ మోగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. చమురు అన్వేషణలో భాగంగా పాసర్లపూడి 19వ సెక్టార్ వద్ద ఓఎన్జీసీ జరుపుతున్న డ్రిల్లింగ్ పనుల్లో జరిగిన పొరపాటు వల్ల గ్యాస్ బయటికి లీక్ అయి మంటలంటుకున్నాయి. అంత మంట తాకిడికి సమీపంలోని కొబ్బరి చెట్లన్నీ క్షణాల్లోనే మాడి మసైపోయాయి. అప్పటి వరకు చిన్న గ్యాస్ లీకులే చూసిన కోనసీమ ప్రజలు ఈ భయానక దృశ్యాన్ని చూసి అల్లాడిపోయారు. బ్లోఅవుట్ నుంచి వచ్చే వేడి వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెట్లన్నీ క్రమంగా చనిపోయి మోడులుగా మిగిలిపోయాయి. రాత్రి వేళల్లో కొన్ని కిలోమీటర్ల వరకు పరిధి వరకు ఈ మంట కనిపించేది. ఈ బ్లోఅవుట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లోఅవుట్గా రికార్డులకెక్కింది. దేశంలోనే ఎందరో నిపుణులు బ్లోఅవుట్ను ఆర్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత విదేశాలకు చెందిన కొందరు నిపుణుల సహకారంతో 65 రోజుల తర్వాత బ్లోఅవుట్ను ఆర్పగలిగారు. జనవరి 8న సంభవించిన ఈ బ్లోఅవుట్ మార్చి 15న అదుపులోకి రావడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు గోదావరి జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాలు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేశారు. దీంతో 2 నెలల పాటు పాసర్లపూడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతూనే ఉంది. 1995కి ముందు తర్వాత కోనసీమలో చిన్న చితక బ్లోఅవుట్లు సంభవించిన 1995లో చెలరేగిన పాసర్లపూడి బ్లోఅవుట్ మాత్రం మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. దాని గురించి ఇప్పుడు ప్రస్తావనకు వచ్చిన కోనసీమ వాసులు ఉలిక్కి పడుతుంటారు. కానీ విని ఎరుగని భయాన్ని కోనసీమ ప్రాంత ప్రజలు ప్రత్యక్షంగా చవిచూశారు. ఓఎన్జీసీ పేరు చెబితేనే నేటికి వణికిపోతారు. 80 దశకంలో పుట్టిన వారిని, పెద్దలను ఎవరినైనా అడిగితే ఇట్టే కళ్ళలో భయం కనిపిస్తుంది. నాడు పాసర్లపూడిలో జరిగిన దుర్ఘటన గురించి చెబుతారు. ఓఎన్జీసీ చాలా ఆపరేషన్లు నిర్వహించినప్పటికీ పాసర్లపూడి బ్లోఅవుట్ మాత్రం ఓఎన్జీసీ చరిత్రలో అతిపెద్ద రెండో ప్రమాదంగా చెబుతారు. ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఏర్పడే విపత్తుల గురించి గత నవంబర్ నెలలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు క్లియర్గా వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు సామాజిక కార్యకర్త బోనం రాజు. అయినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లో అవుట్ అయింది. మలికిపురం మండలం ఇరుసుమంద వద్ద ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి సుమారు 100 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో అధికారులు ఇరుసుమండ గ్రామాన్ని ఖాళీ చేయించారు. అనుభవం ఉంటుంది. ఈ ప్రాంతం ఎలా దిగబడిపోయిందో, గ్యాస్ నిక్షేపాల వల్ల భూమి ఎలా దిగబడిపోయిందో ప్రతి ఇంటి నుంచి, ప్రతి కుటుంబం నుంచి ఆలోచన ఉంది. కానీ వేల కోట్ల రూపాయలు ఆదాయం అసలు ఓఎన్జీసీ మీద ఎఫెక్టివ్ చర్యలు తీసుకుని ఏ అధికారులు కూడా ముందుకి రారు. ఖచ్చితంగా ఈ సమస్య మీ దృష్టి దాకా వచ్చిందని మాత్రం మేము నమ్ముతున్నాం. మా అధికారికి విన్నవించినప్పుడు కూడా, ఎందుకంటే ఓఎన్జీసీ అనేది ఒక పెద్ద ఈ దేశానికి అవసరమైందే, కానీ ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా శాపమైంది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అంచేత నేను మరిన్ని సమస్యలు ఉద్దేశిస్తూ మీ దృష్టిలో పెట్టడం కోసం